హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇవి గుడి గంటల్లాగా ఊగుతుంటేనే మీకు అర్థమైపోయింది కదా సావిత్రి గారు మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళింది అని. ఇంక ఈరోజు అయితే మన గార్డెన్ వీడియోనే. మన గార్డెన్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఇంకా నేను మా వారు కొన్ని పనులు కూడా ఉన్నాయి గార్డెన్లో, అవి మేము చేస్తాము. మీరు చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి పొద్దున్నే వచ్చావు? ఏం తింటున్నావు? ఏం దొరికింది నీకు? దొరికినాయా? దొరికాయి. సరే నువ్వు తిని ఎంజాయ్ చేయి. నీకు దొరికినట్టు మాకు దొరికే మేము తీసుకెళ్తాం. మన శంకు పూలు మాత్రం భలే పోస్తున్నాయి. చిన్నవి పింక్ మందార పూలు ఉంటాయి కదా, ఇవి అన్నమాట. మొన్న ఈ మధ్య తెచ్చేసా కదా నాటు గులాబీ, భలే బాగుంది, బాగా వస్తుంది. మరి ఎంతవరకు ఉంటుందో ఏంటో. ఇవి కూడా ఎప్పుడంటే అప్పుడు సడన్గా పోతూ ఉంటాయి. ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి, అవి కోసేసుకున్నా. చూసారా, వరాల సొరకాయ కాసింది. ఒక్క కాయ కాసినా కూడా అడుగున్నారు ఉంది, లేతగా ఉంది. కోసేద్దామని డిసైడ్ అయిపోయి మన గార్డెన్లో పండినవి కూడా ముదిరిపోయిన తర్వాత తినడం ఎందుకు, చక్కగా లేతగా తింటే బాగుంటాయి కదా కూర చేసుకొని అని. ఈరోజు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసేసుకున్నాను. చక్కగా లేట్ చేయకుండా. చాలా ముందు బీరకాయలు కోద్దాం. దాన్ని అట్నుంచి చూసారా, లేత బీరకాయ అయినా కాయ బాగుంది. రెండు కాయలు వచ్చేసినాయి ఇక్కడ మనకి. ఇవి అందరే గల ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. ఇంక ఇది చిన్నగా ఉంది, ఇంకొకటి ఎందుకు లేని కోసేస్తున్నా. ఈ రెండు కూడా. రెండు ఎందుకు? ఒకటి పోయి ఎందుకు? లేత చిన్నవి కూడా లేత ఇవి బాగుంటాయి కూర. గార్డెన్లో కలిసి కూడా లేత తినకపోతే ఎట్లా? ఈరోజు అయితే ఇది దొరికినాయి మన గార్డెన్లో. దాదాపు ఒక 30 kg వరకు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు సొరకాయ సొరకాయ కోస్తా. దాన్ని అట్లా చూసుకోబుద్ది వేస్తుంది. బీన్స్ మొన్నటిదా బాగా కాసినాయి, అయిపోయింది. మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు. కాకపోతే తేనె బంక కూడా అంతే. ఈ కాయటానికి ఎలా సిద్ధమైద్దో అది రావటానికి కూడా అంతే సిద్ధమైద్ది అన్నమాట. నేనున్నాను అని. ఈ చిక్కుడు తోటన్నిటికీ కూడా మనం వారానికి ఒకసారి అది ఉన్నాయండి, లేకపోనివ్వండి నీమల్ స్ప్రే చేసుకుంటేనే మంచిదని చూస్తున్నారు మా వారు. ఇంక ఇక్కడ అడ్డంగా కూడా ఇలా తీగలు కట్టాం కదా, వీటి నుంచి ఇలా ఒంగోని వస్తుంటే మా వారికి అయితే ఎంత భయమో. కానీ నేను జాగ్రత్తగానే వస్తాను, కానీ తనే ఒక్కొక్కసారి చూసుకోరు. బీన్స్ కూర కూడా చాలామంది ఇష్టపడరు కదా, పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉండదు చాలామందికి. కానీ చేసే పద్ధతిలో చేస్తే కూర చాలా బాగుంటుంది. విత్తనానికి ఉంచావా? మా పెరట్లో కాసిన సీడు జిల్లాల వారిగా రాష్ట్రానికి కూడా సరఫరా చేస్తావా? ఏమో నీ నోటో ఫలించి అది కూడా చేస్తానేమో. ఇది అంటారు కదా, నవ్విని నాఫ్ చేయనివ్వండి వద్దని. బీన్స్ దొరికినాయి. 2 ఉల్లిపాయలు వేసేసి కూర చేసేసుకో. అయ్యే కూర సరిపోతాయా? కాకరకాయలు 15 నాళ్ళ నుంచో ఒక గార్డెన్లో కాకర పాదులు పెట్టాను, మొలిసినవి. కానీ ఎందుకో కానీ అస్సలు కాయలు మాత్రం రాల. ఇంక ఇది 3వసారి అనుకుంటా ఈ కాకరకాయలు తెంచుకోవటం. ఎంత హ్యాపీగా ఉందో. మనం కాయలేదు అనుకున్నాయి కాస్తే మాత్రం భలే సాధించినట్టు అనిపిస్తుంది కదా. ఏమైనా అంతేగా, మనం చేయలేమనుకున్న పని చేసినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుంది. ఇక కాకరకాయలు ఒక 200 గ్రాములు తెచ్చి, టమాటాలు అయితే ఒక్క మొక్కే కొంచెం కాయలు ఇచ్చింది. అన్నీ కూడా దాదాపుగా పోయినట్టే. అక్కడ మొన్న ఈ మధ్య 2 మొక్కలు బాగానే ఉన్నట్టు ఉన్నాయి, కానీ ఎందుకో కానీ పోయినాయి. ఈ మొక్క బాగానే ఉన్నాయి, ఇప్పుడు 1 కిలో అవుతుంది.
బాగా పడినాయి ఈరోజు. మళ్ళీ వేసిన మొక్కలు మరి ఎంతో మాత్రం వస్తాయో, మనకు అసలు ఎండలు ఎక్కువగా ఎండాకాలం. గుత్తి టమాటాలు దూరగా కలర్ వచ్చేస్తుంది, పేకెట్కే తేడా వచ్చేస్తుంది. టమాటాలు ఇవన్నీ అటు ఒకటి రెండు ఉన్నాయి, కోసుకొస్తాయి ఉన్నాయి. కొంచెం ఆ చిక్కుళ్ళు కూడా కోసుకున్నా. అవి మాత్రం మిమ్మల్ని కూడా అక్కడ చూపిస్తా. చిక్కుడుకాయలు అయితే కొయ్యలేను, ఎందుకంటే అంతసేపు పడుతుంది ఈ చిక్కుడుకాయలు నాకు కొయ్యటం. అందులో పలుచగా అక్కడక్కడ ఏదేది కొయ్యాలి కదా, అందుకని అన్నమాట. సంక్రాంతికి కలగూర కన్నా వస్తాయేమో చూద్దాం. అందరి చిక్కుడుకాయలు కూడా కోస్తాం. పైన ఉన్నాయి స్టూలే తీసుకున్నట్టు మర్చిపోయిందా? స్టూల్ తీస్తారంటే మర్చిపోయాం, రేపు తెచ్చుకుందాం. అవి కట్టున్నాయి. ఎన్నో కాయలు కాయాల్సింది ఏడు కోసుకోవాల్సి. అవి చిక్కుడుకాయలు కూడా 1 కేజీ చేసి, 1 కేజీ ఏం కావాలి, అడి చేసి ఇటు చేసి. మీరు కిందకి వేయచ్చు. నువ్వు దిమ్మలెక్కి కొత్తవని దిమ్మలో గోడలో ఎక్కువ కాస్తే అన్నా వదిలేద్దు మిమ్మల్ని. మీకు కాసిన 4 కేజీలు ఎట్లా కోసుకోకుండా ఉండేది. ఇంకేమైనా కనపడుతున్నాయా? ఇంకేం కనపడట్లా. ఇక చూసి ఈ కడ్డీ మీద కూడా చూసుకొని ఉంటున్నాయి అనమాట. వాటిని కొయ్యలే అని కడ్డీ మీద దాక్కుంటున్నాయి. ఎందుకో మా చిక్కుడుకాయలు తెగ దాక్కుంటున్నాయి నాకు చూసి. దాని కాయలు కోసుకుంటున్నానంట, దొరుకుతుంది వచ్చి. ఇదిగోండి 1 కేజీ దొరికినాయి చిక్కుడుకాయలు. ఎంతసేపు కష్టపడి కోస్తే దాదాపు 1 అర్ధగంట పట్టిందా ఈ గొయ్యటానికి. గణప చిక్కుళ్ళు, నాటు చిక్కుళ్ళు. సరే, ఇంక ఇప్పుడు మనం దీన్ని అస్సలు కొయ్యబుద్ధి కావట్లేదప్ప, కానీ తప్పదు, కొయ్యాల్సిందే. ఏమనుకోకు, ఇంకా మంచి మంచి కాయలు ఇవి. మొత్తానికి మన గద్దెల్లో సొరకాయ అయితే కాయించానప్ప. సరే, తాంబాళం నిండింది. లేవు అనుకుంటేనే 4 రకాలు తయారైనాయి. సొరకాయ, చిక్కుళ్ళు, బీరకాయలు, కాకరకాయలు, బీన్స్, టమాటా, పుదీనా. మనం ఇది కట్ చేసుకుంటుంటేనే మంచిగా వస్తుంది. ఆకుకూరలు తెస్తే గడ్డి గడ్డిగా వస్తుంది. ఏంటో అట్ట గడ్డి గడ్డిగా వస్తుంది అనుకున్నాం. మనం ఈ వచ్చి కట్ చేసుకోవాలంటేనే గడ్డి వస్తుంది. చాలు. ఈ సంవత్సరం కొత్తిమీర ఒకటి అస్సలు పండించుకోలేకపోయాను. ఈసారి చూడాలి, గట్టిగా ట్రై చేయాలి. ఇంక ఇక్కడ మనకి నిండుగా ఉన్నాయి కదా కూరగాయలు.
ఇవేమి కేజీల కొద్దీ కాయలేదు, అయినా సరే మన చేత్తో మనం వేసిన మొక్కలు కొంచెం కాయలు కాసిన ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. ఇంక ఈ లేత సొరకాయతోటి కూర కూడా చేశాను. ఆ వీడియో ముందో వెనకో మన మౌనమ్మ పోస్ట్ చేస్తుంది, తప్పకుండా చూసి ట్రై చేయండి. ఇంక ఇక్కడ మా వారు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నారు. నిమ్మ మొక్క చూసారా పూత ఎలా వచ్చిందో, ఎన్ని కాయలు నిలబడతాయో తెలియదు కానీ ఇంక కిందకు వచ్చేసి మందార పూలు కోస్తున్నాను. మందార పూలు బాగా పూసినాయి. మొన్న మందేశంగా ఎరువు వేసిన తర్వాత నిలబడుతున్నాయి పూలు, అంతకుముందే బలం చాలా పూసి రాలిపోతున్నాయి. ఎందుకో అనిపించింది. ఒక 10 రోజులైందిగా వేసి. వేసి నీళ్ళు అది పడుతున్నాగా. అదండి ఇవాళ మన గార్డెన్ కబుర్లు. ఎలా అనిపించింది అన్నది మీరు తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.